ప్రైజ్ ద లార్డ్. ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా, ఈ దినము దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన నేటి వాగ్దానము. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వచనాల్లోని మనుషులు దేవుని సత్యాన్ని అనుసరిస్తున్నారో లేదో మనం తెలుసుకోగలిగేందుకు యోహాను 2 పరీక్షలను ఇస్తున్నాడు. ఇది చివరి ఘడియ. క్రీస్తు విరోధి వస్తాడని విన్నారు కదా. ఇప్పటికే చాలామంది క్రీస్తు విరోధులు బయలుదేరారు. ఇది చివరి గడియ అని దీన్ని బట్టి మనకు తెలుసు. అలాంటి వారు వాస్తవమైన క్రీస్తు రాయబారులు కాదు, మోసంగా పనిచేసేవారు. క్రీస్తు రాయబారులుగా అనిపించుకోవాలని మారువేషం వేసుకునేవారు. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. సైతాను తానే వెలుగుదూత వేషం వేసుకునేవాడు. అందుచేత వాడి సేవకులు తాము నీతి న్యాయాలకు సేవకులుగా కనబడేలా మారువేషం వేసుకోవడం వింత ఏమీ కాదు. వారి అంతం వారి పనుల ప్రకారమే ఉంటుంది. ఒక ప్రవక్త కానీ కలలు కనేవాడు కానీ మీ మధ్య బయలుదేరాడనుకోండి, మీకు తెలియని ఇతర దేవుళ్లను అనుసరించి పూజిద్దాం పదండి అని చెప్పి ఏదైనా అద్భుతమైన సూచన కానీ శకునం కానీ చూపుతాడనుకోండి. ఆ సూచన శకునం నెరవేరినా ఆ ప్రవక్త మాటలు, కలలు కనేవాడి మాటలు మీరు వినకూడదు. మీరు మీ దేవుడని యెహోవాను హృదయపూర్వకంగా సంపూర్ణ ఆత్మతో ప్రేమిస్తున్నారో లేదో వెల్లడి చేయడానికి మీ దేవుడు యెహోవా మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. మీరు మీ దేవుడు యెహోవాని అనుసరించి నడుచుకోవాలి. ఆయన పట్లే భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు శిరస వహించాలి. ఆయన మాటే వింటూ ఆయనకే సేవ చేస్తూ ఆయనను విడువకుండా ఉండాలి. కపట ప్రవక్తల విషయం జాగ్రత్త. వారు గొర్రెతోలు కప్పుకొని మీ దగ్గరకు వస్తారు కానీ లోలోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వీరు సంఘాన్ని చీల్చి ముక్కలు చేయడానికి ప్రయత్నించే అబద్ధ బోధకులు, కపట ఉపదేశకులు. సోదరులారా, మీరు నేర్చుకున్న ఉపదేశానికి విరుద్ధమైన భేదాలు, అభ్యంతరాలు కలిగించే వారిని కనిపెట్టి వారి సహవాసం నుంచి తొలగాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. అలాంటి వారు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సేవ చేయడం లేదు కానీ తమ కడుపుకే దాసులు. వారు ఇచ్చకం వినియోగిస్తూ మృదువైన మాటలతో అమాయకులను మోసగిస్తారు. అనుగ్రహింపబడిన ఈ వాగ్దానము నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు అనుగ్రహించిన ఈ వాగ్దానమును బట్టి వందనములు. తండ్రి, నీ వాగ్దానము ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తున్న విధానమును బట్టి వేలాది స్తోత్రములు. మా ప్రభో, ఈ లోకములో మేము నీ యొక్క విశ్వాసులుగా మేము జీవిస్తుండగా తండ్రి, మమ్మలను లోబరుచుకొని తండ్రి, అనేక మంది అబద్ధ ప్రవక్తలు మరణాయన మమ్మలను నీ యొక్క గమ్యస్థానము నుండి తప్పించుటకు మరణాయన సాతాను క్రియలలో మేము పడుటకు మరణాయన సాతానుడు ఎంచుకున్న అబద్ధ ప్రవక్తలు ఎంతోమంది లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు. తండ్రి, నీ వాగ్దానములో మీరు హెచ్చరిస్తున్నట్లుగా నాయన ఆత్మ సంబంధమైన వాటిల్లో మేము ఉండి తండ్రి, సైతాను యొక్క క్రియారూపకమైన అబద్ధ ప్రవక్తల ఆత్మ సంబంధమైన విషయాలకు దూరముగా ఉండేలాగున సరైన ఆత్మలు ఏవో పరీక్షించుకొని మేము మా జీవితాలను సునివారులాగిన మమ్మలను నాయన నీ జ్ఞానముతో నింపండి. నాయన, అనేక మంది ఈ సేవా రూపంలో మరి నాయన ఈ యొక్క సంఘములోకి చొరబడి తండ్రి అనేక ఆత్మలను నీ యొక్క పరిశుద్ధమైన మార్గము నుండి తప్పించి సైతాను మార్గమునకు తీసుకుని పోవుటకు ప్రయత్నము చేయుటకు అనేక మంది అబద్ధ బోధకులు ఈ లోకంలోకి వచ్చి ఉన్నారని మీరు తెలియచేస్తున్నారు. అవును తండ్రి, నాయన ఈ అంత్యదినాలలో మేము మరి నాయన బహు జాగ్రత్తగా నీ యొక్క ఆత్మీయ సంబంధమైన విషయాలలో మేము నాయన నీ యొక్క జ్ఞానాన్ని పొందుకొని నాయన అటువంటి అబద్ధ ప్రవక్తలో ఉచ్చులో మేము పడిపోకుండా తండ్రి నీ మార్గంలో మేము ప్రతిదినము అభివృద్ధి చెంది ఆత్మీయమైన జీవితంలో మేము ఇంకను ఎదుగుటకు సహాయం దయచేయమని, ఇటువంటి అబద్ధ ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండులాగున నీ యొక్క జ్ఞానం ఇచ్చి మమ్మల్ని నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు వారి దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.